హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మెషనరీ అకౌంట్ డిప్రిషియేషన్లో మెషనరీ అకౌంట్ని స్ట్రైట్ లైన్ మెథడ్కి సంబంధించి మెషనరీ అకౌంట్ అండ్ డిప్రిషియేషన్ అకౌంట్ అనేది మనం ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ చూద్దాం. కృష్ణ అండ్ కంపెనీ పర్చేజింగ్ మెషనరీ. పూర్తిగా రాయలేదండి వర్డ్, ఎందుకంటే మనకు లెంత్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ ప్లేస్ సరిపోదని రాయలేదు. సో కృష్ణ అండ్ కంపెనీ పర్చేజ్డ్ మిషనరీ 45,000 ఆన్ 1st January 2010. లైఫ్ ఆఫ్ ద మిషన్ వచ్చి 8 years అండి. ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ద మిషన్ ఇది. ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ద మిషన్ 8 years అండ్ రెసిడ్యువల్ వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ పీరియడ్ ఈజ్ 5,000 అండి. అంటే స్క్రాప్ వాల్యూ, రెసిడ్యువల్ వాల్యూ అన్న స్క్రాప్ వాల్యూ అన్న ఒకటే, అది 5,000 ఉంది. ప్రిపేర్ మెషనరీ అండ్ డిప్రిషియేషన్ అకౌంట్ ఫర్ 3 years. సో మనకు ఎవ్రీ ఇయర్ 31st December మనకు అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకేనా, 31st ఎవ్రీ ఇయర్. ఇక్కడ 3 years కి మెషనరీ అకౌంట్, డిప్రిషియేషన్ అకౌంట్ రెండు కూడా ఫైండ్ అవుట్ చేయండి, ప్రిపేర్ చేయండి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిప్రిషియేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఉంది, మీ అందరికీ తెలుసు. ఏంటి ఫార్ములా? మెషనరీ కాస్ట్ ఆఫ్ మెషనరీ మైనస్ స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ అంటారు. స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ అంటారండి. సో ఓకేనా, రెసిడ్యువల్ వాల్యూ. నెక్స్ట్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ద మెషనరీ. ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ మిషనరీ పూర్తిగా రాయట్లేదండి. ఓకేనా, అయితే ఇక్కడ కాస్ట్ ఆఫ్ మిషనరీ ఎంత? 45,000. నెక్స్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ అంటే 5,000. ఎస్టిమేటెడ్ లైఫ్ 8 years. ఇక్కడ 8 years. సో ఓవరాల్గా మనకు 40,000 అండి. బై 8 ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. ఇది మనకు డిప్రిషియేషన్. యాన్యువల్ డిప్రిషియేషన్ ఎంత అంటే 5,000 రూపీస్. ఓకే, ఇప్పుడు మనము జర్నల్ ఎంట్రీస్ వద్దాం. యాక్చువల్గా మిషనరీ పర్చేజ్ చేసినప్పుడు మనం ఎంట్రీ ఏం రాస్తామండి? మెషనరీ వస్తుంది బిజినెస్లోకి. సో మెషనరీ అకౌంట్ డేటా టు బ్యాంక్. సో మనకు అప్పుడు మనం ప్రిపేర్ చేసేది మిషనరీ అకౌంట్. మనకి ఎంట్రీ ఏమొస్తుంది? ఇక్కడ మెషనరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అని వస్తుంది. మనం ప్రిపేర్ చేసేది మెషనరీ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంది, అందుకని మనం ఇక్కడ టు బ్యాంక్ అని రాసుకుంటాము. డేట్ వచ్చేసి 1st 2010 అండి. టు బ్యాంక్ అని చెప్పేసి మనము ఎంత రాసుకుంటామండి? 45,000. మీ అందరికీ తెలుసు లెడ్జర్ అకౌంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది. సో మనకు మెషనరీ అనేది డెబిట్ సైడ్ ఉంది. సో దానికి ఆపోజిట్ ఉన్న బ్యాంక్ని మనము మిషనరీ డెబిట్ చేస్తాము. ఓకేనా, మనం ప్రిపేర్ చేసే మిషనరీ అకౌంట్ దానికి ఆపోజిట్గా ఉన్నదాన్ని మనం డెబిట్ సైడ్ అయితే రాసుకుంటామని. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డిప్రిషియేషన్. మనం డిప్రిషియేషన్ ఎప్పుడు కడతామండి? ఇయర్ ఎండింగ్లో కదా. సో 31st 12/10/2010 అండి. ఎంత డిప్రిషియేషన్? 5,000 కదా, మీ అందరికి తెలుసు. బై డిప్రిషియేషన్ ఎంట్రీ ఏమొస్తుందండి? డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మెషనరీ అకౌంట్, మీ అందరికి తెలిసింది. డిప్రిషియేషన్ అనేది మనకు లాస్ అవుతుంది, అందుకని డెబిట్ చేసాము. మెషనరీ యొక్క వాల్యూ తగ్గిపోవడం వల్ల దాన్ని మనం క్రెడిట్ చేయడం జరిగింది. మెషనరీ వాల్యూ ఇంక్రీజ్ అయినట్లయితే మనం దాన్ని డెబిట్ చేసుకుంటాము. ఓకేనా, అయితే ఇప్పుడు ఎంత అండి? 5,000. సో ఇప్పుడు మనం వీటికి మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది టోటల్ చేసి. $45,000 ఇటు సైడ్ తక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ మనం ఏం చేస్తామంటే బై 31st 12/10 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి 40,000 రాస్తామండి. ఓకేనా, ఇది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ అంటే 1st
11 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత 40,000. ఓకే, సో మనకు నెక్స్ట్ ఇయర్కి ఇది బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చేసి మనకు 40,000 ఉంటుంది. నెక్స్ట్ ఇయర్కి ఇదే బ్యాలెన్స్ క్యారీ డౌన్, నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. అందుకని టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాసుకున్నాం ఇక్కడ. ఎంత 40,000. అయితే మళ్ళీ ఇయర్ ఎండింగ్లో మళ్ళీ డిప్రిషియేషన్ మనం కట్టాలి కదా 2011లో. బై డిప్రిషియేషన్ ఎంట్రీ మీకు తెలుసు, డిప్రిషియేషన్ అకౌంట్ డెడార్ టు మిషనరీ అకౌంట్ అని. సో ఎంత డిప్రిషియేషన్ 5,000. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక ఎక్కడ ఎంత ఉంది 40,000 కదా. సో మనం బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు వీటిని. ఇక్కడ క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి మనము బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి 40,000 నుండి 5,000 పోతే 35,000 అని రాసుకుంటాము. ఇది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుందండి. వన్ 12కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అయిపోతుంది. అప్పుడు టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత 35,000. మనం మళ్ళా 2012లో డిప్రిషియేషన్ కడతాం కదా, అప్పుడు ఎంత 5,000. ఎవ్రీ ఇయర్ 5,000 అనేది మనకు డిప్రిషియేషన్ అనేది స్ట్రైట్ లైన్ మెథడ్లో మనం వేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ మనం 31/12/2012 అండి. అప్పుడు ఏంటి బై డిప్రిషియేషన్ అని చెప్పేసి ఎంత అండి 5,000 డిప్రిషియేషన్. మీ అందరికి తెలుసు ఎవ్రీ ఇయర్ 5,000 డిప్రిషియేషన్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు బ్యాలెన్సెస్ని టోటల్ చేయాలి. ఎంత మిషనరీ అకౌంట్ ఇంకెంతో బ్యాలెన్స్ ఉంది 35,000. ఎటు పక్క ఎక్కువ ఉంటే అటుపక్క మనం అటు వాల్యూ అనేది మనం రెండు పక్కల రాసుకుంటాము. తర్వాత బై బ్యాలెన్స్ ఇక్కడ 31/12/11 రాసుకోవాలి. ఇక్కడ 31/12/2012 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇంద 30,000 వస్తుందండి. ఇది నెక్స్ట్ ఇయర్కి బ్యాలెన్స్ క్యారీ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ చూద్దాం 1/13 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత 30,000 అండి. ఓకేనా. సో ఈ విధంగా మనము మెషినరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాము. ఫస్ట్ ఏం చేసాము, డిప్రిషియేషన్ ఎంత పర్ ఇయర్ అని కనుక్కున్నామండి. కాస్ట్ ఆఫ్ ద మెషినరీ మైనస్ స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ బై లైఫ్ ఆఫ్ ద ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ద మెషినరీ. ఓకేనా. చేసిన తర్వాత మనకు 5,000 అనేది పర్ ఇయర్ మనకు డిప్రిషియేషన్ వస్తుంది. తర్వాత మనం జనరల్ ఎంట్రీస్ నుంచి మెషినరీ అకౌంట్ని ప్రిపేర్ చేసాము. ఫైనల్గా మనకు బ్యాలెన్స్ వచ్చి 30,000 బ్యాలెన్స్ అనేది మిషనరీ అకౌంట్ అనేది ఉంది 3 years తర్వాత. ఓకే. నెక్స్ట్ ఏంటి, డిప్రిషియేషన్ అకౌంట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్పినారు. యాక్చువల్గా మనం డిప్రిషియేషన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. మీ అందరికి తెలిసిందే, డిప్రిషియేషన్ అని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకుంటాము. ఓకేనా. అదే విధంగా బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ తీసివేయడం జరుగుతుంది. ఓకేనా. సో దీన్ని డిప్రిషియేషన్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాడు కాబట్టి మనం జనరల్ ఎంట్రీస్ నుంచి రాసుకుందాం. ఫస్ట్ ఏంటి, మనకు డిప్రిషియేషన్ అనేది పర్ ఇయర్ ఎవ్రీ ఇయర్ అనేది లాస్ట్ మనం డిప్రిషియేషన్ కడతాం కాబట్టి సో చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ మనము 31/12/2010 మనము ఏం చేసామండి, 31/12/10 డిప్రిషియేషన్ అనేది మనం తీసాం అసెట్ మెషినరీ మీద. సో అప్పుడు ఎంట్రీ ఏం రాసుకున్నాం, డిప్రిషియేషన్ అకౌంట్ డెడార్ టు మెషినరీ అకౌంట్ అని రాసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, డిప్రిషియేషన్ అనేది మనం అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము. డిప్రిషియేషన్ డెబిట్ సైడ్ ఉంది, దానికి ఆపోజిట్ ఉన్న మెషినరీ అకౌంట్ మనము డెబిట్ చేయాల్సి వస్తుంది. మనం ప్రిపేర్ చేసేది డిప్రిషియేషన్ అకౌంట్ కాబట్టి. ఓకేనా. సో దీన్ని టు మెషినరీ అని రాసుకుంటాం. ఎంత అమౌంట్, టు మెషినరీ అకౌంట్ ఎంత 5,000 అండి. నెక్స్ట్ ఏంటి, ఈ డిప్రిషియేషన్ని మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం.
అవునా? ఈ డిప్రిషియేషన్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి అప్పుడు డిప్రిషియేషన్ అనేది క్రెడిట్ సైడ్ ఉంది ఇక్కడ. సో ఇది ఏమవుతుంది, డిప్రిషియేషన్ క్రెడిట్ సైడ్ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దానికి ఆపోజిట్ ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఏమని రాసుకుంటాం, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పేసి. ఎంత అండి, 5,000 కదా ట్రాన్స్ఫర్ చేస్తాం ఫర్ ఇయర్, 5,000. ఇక్కడ మనము బ్యాలెన్స్ చేసినట్లయితే రెండు పక్కల ఈక్వల్గా ఉంది కాబట్టి ఎటువంటి బ్యాలెన్స్ అనేది ఫార్వర్డ్ కాదు. సో 5,000, ఇక్కడ కూడా 5,000 ఉంది. నెక్స్ట్ ఇయర్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డిప్రిషియేషన్ ఉంటుంది. ఎంత, ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ కాబట్టి డిప్రిషియేషన్ ఎప్పుడు కూడా 5,000 సేమ్ ఉంటుందండి. సేమ్ అలాగా మళ్ళీ ఏంటి 31st, నెక్స్ట్ ఇయర్ 31st 12/11 డిప్రిషియేషన్ 5,000 ఉంటుంది మిషనరీ మీద. సో అది ఇప్పుడు మనం రాసుకోవాలి. ఏంటి, టు మిషనరీ అకౌంట్ 31st 12/2011 ఎంత అండి, 5,000. దీన్ని మనం మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, అప్పుడు ఏంటి చూడండి, దీన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డిప్రిషియేషన్ అనేది మనకు డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి దీన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో మనం ట్రాన్స్ఫర్ చేస్తే డిప్రిషియేషన్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? మీ అందరికి తెలుసు, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మనము ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు మీరు చూశారు. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనకు డెబిట్ సైడ్ ఉంది. సో దానికి ఆపోజిట్గా ఉన్న డిప్రిషియేషన్ మనము ప్రాఫిట్ అండ్ డిప్రిషియేషన్ అకౌంట్లో మనము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే డిప్రిషియేషన్ కదా, డిప్రిషియేషన్ అకౌంట్ అనేది మనకు ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్గా ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనము క్రెడిట్ సైడ్ రాసుకుంటాం బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పేసి. ఇప్పుడేంటి 31st 12/2011 అండి, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంత 5,000. ఇక్కడ రెండింటిని బ్యాలెన్సింగ్ చేయడానికి ఎటువంటి బ్యాలెన్స్ డిఫరెన్స్ లేదు, సేమ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాల్సిన అక్కర్లేదండి. 5,000 అని ఇక్కడ రాసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇయర్ ఏంటి, 31st 12/2012 అప్పుడు కూడా మిషనరీ అకౌంట్ను మనం డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్ అని అంటారు. మనం ప్రిపేర్ చేసే డిప్రిషియేషన్ అకౌంట్ కాబట్టి డిప్రిషియేషన్ అనేది మనకు డెబిట్ సైడ్ ఉంది. సో దానికి ఆపోజిట్గా ఉన్న మిషనరీని మనం ఇప్పుడు డెబిట్ చేయాల్సి వస్తుంది. మిషనరీ అకౌంట్ ఎంత, 5,000. ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ కాబట్టి మనకు ప్రతి ఒక్క ఇయర్ ఒకటే డిప్రిషియేషన్ ఉంటుంది. నెక్స్ట్ 2012 ఏంటి, ఆ డిప్రిషియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మనం డిప్రిషియేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు డిప్రిషియేషన్ అకౌంట్. సో డిప్రిషియేషన్ అకౌంట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డిప్రిషియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేసినాం కాబట్టి డిప్రిషియేషన్ అనేది క్రెడిట్ సైడ్ ఉంది. దానికి ఆపోజిట్గా ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. ఎంత, 5,000. ఓకేనా? ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం. 5,000 ఎటువంటి బ్యాలెన్సింగ్ ఇక్కడ డిఫరెన్స్ అనేది లేదు కాబట్టి రెండు సైడ్లు మనం 5,000 అనేది రాసుకుంటాం. ఈ విధంగా మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మరియు డిప్రిషియేషన్ అకౌంట్ని మెషినరీ అకౌంట్ని మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలో డిమినిషింగ్ మెథడ్స్ అయితే చూద్దామండి. ఓకేనా? సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు అర్థం కాకుంటే మటుకు కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మీకు అర్థమైందని చెప్పండి, లేదంటే అర్థం కాకుంటే ఇంకొక ప్రాబ్లం చెప్తా. ఓకేనా? సో మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. కొంచెం మీ కోఆపరేషన్ కూడా కావాలి. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఈ వీడియోస్ అకౌంట్స్ అండ్ డిగ్రీకి సంబంధించిన మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కావచ్చు, MBA వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, వాళ్ళకి అవసరం అయితే వాళ్ళు మన వీడియోస్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.